8,000 అవర్స్ అయితే ఏంటి తొక్క అంతే. అదే చెప్తాను నేను ఈ వీడియో ద్వారా. మీరు విన్నది నిజమే గైస్. 8,000 గంటలు మానిటైజేషన్కి అయితే ఏంటి తొక్క నేను అంటున్నా గైస్. అందరూ 4,000 గంటలు చేయడానికే కష్టపడతా ఉన్నారు, ఇంకా మానిటైజేషన్ అవ్వడమే కష్టంగా ఉంది, అది కూడా 1 ఇయర్ లోపల. ఇప్పుడు 8,000 అవర్స్కి యూట్యూబ్ వాళ్ళు పెంచుతున్నారు February 1, 2027 నుంచి. సో కాబట్టి ఇంకా యూట్యూబ్ చేసేవాళ్ళు ఇక కష్టమైపోద్ది అని చెప్పి చాలామంది చెప్తున్నారు. నేనేం చెప్తానంటే 8,000 గంటలు అయితే ఏంటి తొక్క అంట గైస్. 8,000 గంటలు అది పెద్ద మ్యాటరే కాదు అసలు. మీరు ఏం భయపడాల్సిన అవసరం కూడా లేదు. నేనున్నానుగా గైస్. ఒకటే, ఎందుకు అసలు యూట్యూబ్ ఈ అప్డేట్స్ తీసుకొచ్చింది అనేది కూడా మీకు చెప్తాను ఇదే వీడియోలో. అలాగే 8,000 గంటలు కంప్లీట్ చేయాలంటే ఏం చేయాలనేది కూడా మీకు చెప్తాను. సో గైస్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియోకి కానీ 100 లైక్లు, కేవలం 100 అంటే 100 లైక్లు కానీ కంప్లీట్ అయితే యూట్యూబ్ ఛానల్ ప్రాపర్గా ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను మీకు. ఆల్రెడీ మీరు క్రియేట్ చేస్తుంటే దాన్ని ఎలా మార్చుకోవాలో కూడా చెప్తాను. యూట్యూబ్ ఛానల్ ప్రాపర్గా క్రియేట్ చేసుకోవడం కూడా తెలిసి ఉండాలి. ఈమెయిల్ ఐడికి యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేసేసి దానికి ఒక పేరు పెట్టేస్తే కాదు. సో దానికి ఒక బ్రాండ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేయాలి. మన ఈమెయిల్ ఐడిలో డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఇవ్వాలి. ఇవన్నీ కూడా ప్రాసెస్ ఉంటుంది. అప్పుడే మనకి మానిటైజేషన్ అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. సో ఎలా ప్రాపర్గా అంటే ఫస్ట్ ఛానల్ క్రియేషన్, దానికి బ్రాండ్ అకౌంట్, ఇవన్నీ, ఆ తర్వాత ఎడిటింగ్, తర్వాత తమ్నెయిల్ ఎలా చేయాలి, తర్వాత ఎస్ఈఓ గురించి ఇవన్నీ కూడా నేను చెప్తా ఆ తర్వాత వీడియోస్లో. 100 లైక్లు కంప్లీట్ చేసి పెట్టాలి. ఫస్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. మానిటైజేషన్కి 1000 సబ్స్క్రైబర్స్ అలాగే 4,000 అవర్స్ ఉండాలి. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం January 31 లోపల కూడా, అంటే మీరు అప్పుడు లోపల మీరు మానిటైజేషన్కి అప్లై చేసుకుంటే 4,000 అవర్స్ 1,000 సబ్స్క్రైబర్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. February 1, 2027 నుంచి మీరు అప్లై చేసుకుంటే మీకు 8,000 అవర్స్ కంప్లీట్ అయి ఉండాలి. అలాగే 1,000 సబ్స్క్రైబర్స్, దాంట్లో మార్పు లేదు. ఇంకొకటి, షార్ట్స్ ద్వారా కూడా మనం మానిటైజేషన్ చేసుకోవచ్చు. అదేంటంటే 3 నెలల్లో 10 మిలియన్ కొట్టాలి. మన షార్ట్స్ 3 నెలల్లో 10 మిలియన్, దానికి 20 మిలియన్కి మారుస్తున్నారు. అది కూడా తర్వాత మానిటైజేషన్ వరకే. షార్ట్స్ మీద ఇన్కమ్ మనకి కంటిన్యూస్గా రావాలంటే 10 మిలియన్, ప్రతి 3 నెలలకి 10 మిలియన్ ఉండాలి. ఇది చాలా కష్టం అనమాట. ప్రతి 3 నెలలకి 10 మిలియన్ షార్ట్స్ ద్వారా కొట్టాలంటే పెద్ద క్రియేటర్స్కి వర్కౌట్ అవుతుంది. కానీ కాబట్టి దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే యూట్యూబ్ ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ చేయండి అని పుష్ చేస్తుంది జనాల్ని. ఇంకా మీకు క్లియర్గా ఈ వీడియో కొంచెం లెంత్ అని మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఎందుకు ఇది తీసుకొచ్చారు అంటే, చాలామంది ఏం చేస్తున్నారంటే 4,000 అవర్స్ అంటే వేరే వాళ్ళ ఫోన్స్లో వీడియోస్ ప్లే చేసేయడం, అలాగే ఒక 2-3 వీడియోలు మంచిగా 20K 30K 40K వెళ్తే మనకి 1,000 అవర్స్ 2,000 అవర్స్ వచ్చేస్తాయి. మిగతాది అటు వాళ్ళ ఫోన్లో వీళ్ళ ఫోన్లో ప్లే చేసేసి 4,000 అవర్స్ కంప్లీట్ చేసేసుకుంటున్నారు. 1,000 సబ్స్క్రైబర్స్ కూడా షార్ట్స్ ద్వారా ఎట్లా కూడా వచ్చేస్తున్నారు, మానిటైజేషన్ అయిపోతుంది. తర్వాత వీడియోస్ చేయట్లా కంటిన్యూస్గా. తర్వాత ఏం చేస్తున్నారు, షార్ట్స్ చేస్తున్నారు. ఒక షార్ట్ చేస్తారు, దాన్ని ఇన్స్టాలో వేస్తారు, దాంట్లో యూట్యూబ్లో వేస్తున్నారు దాన్ని. సో దానివల్ల ఇన్స్టాలో వాళ్ళకి రీచ్ వస్తుంది, యూట్యూబ్లో రీచ్ వచ్చినా లేకపోతే దాన్ని వదిలేస్తున్నారు. ఫుల్ వీడియోస్ ఎవరు చేయట్లా. దానికని ఇప్పుడు యూట్యూబ్ ఈ రూల్ తీసుకొచ్చింది. ఫుల్ వీడియోస్ చేసే వాళ్ళకే యూట్యూబ్లో లాంగ్ రన్ ఉంటుందని చేయడానికి కోసమే 8,000 పెంచింది. అదేంటి, అది 4,000 చేయడానికి కష్టంగా ఉన్న వాళ్ళకి 8,000 కష్టం అంటే కన్సిస్టెంట్గా డైలీ ఒక వీడియో, ఒకవేళ ఒకరోజు మీరు మిస్ అయితే తర్వాత రోజు 2 వీడియోలు చేయండి. ఖచ్చితంగా ఆ వీడియోలో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉండాలి. మీరు ఒక 4 మినిట్స్ వీడియో చేస్తే దాంట్లో 2 మినిట్స్ ఇన్ఫర్మేషన్ ఉండేలా చూసుకోండి. ఓకే, ఏమంటారు? ఖచ్చితంగా 6 మంత్స్లో మీకు మానిటైజేషన్ అయిపోద్ది. 4,000 అవర్స్ కాదు, 8,000 అవర్స్ కూడా కంప్లీట్ అయిపోద్ది. నేను చెప్తున్నాను కదా. నావి గట్టిగా అంటే ఒక 5 వీడియోలే టాప్ వీడియోలు, మిగతా అంతా జస్ట్ తక్కువ వ్యూస్ ఉంటాయి. అయినా నాది మానిటైజేషన్ అయిపోయింది. 4,000 అవర్స్ కంప్లీట్ అయిపోయింది రీసెంట్గా 2 మంత్స్ బ్యాక్. కానీ నేను అప్పటి నుంచి కూడా వీడియోస్ చేయట్లా. ఏంటంటే ఇంకో రోజు చేద్దాంలే, మంచి కెమెరా ఉన్నప్పుడు చేద్దాంలే, మంచి లైటింగ్లో ఉన్నప్పుడు చేద్దాంలే. అసలు ఈ పాయింట్ జనాలు చెప్తే వాళ్ళకి అర్థమవుతుందా, ఈ పాయింట్ నేను చెప్తే వాళ్ళు చూస్తారా, నేనేం పెద్ద సెలబ్రిటీ కాదే అనుకుంటూ షార్ట్స్ చేసుకోవడం, అదే పనిలో ఉన్నా. ఇప్పుడు యూట్యూబ్ చేసిన ఈ పనికి ఖచ్చితంగా నేను కూడా కంటిన్యూస్గా వీడియోలు చేయాల్సి వస్తుంది, తప్పదు. ఎందుకంటే యూట్యూబ్ అలా చేస్తుంది. ఎందుకంటే గైస్, ఒక ఎగ్జాంపుల్తో కూడా మీకు చెప్తాను. మీరు డైలీ ఆఫీస్కి వెళ్తున్నారు, ఓకే, 4 అవర్స్లో మీకు 8 అవర్స్ డ్యూటీ, 4 అవర్స్లో మీ వర్క్ కంప్లీట్ చేసేసుకుంటున్నారు. అప్పుడు మీ మేనేజర్ ఏం చేస్తాడు, సూపర్, నువ్వు తోపురా బాబు, నువ్వు ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటాడా? లేదు, అండు ఇంకొక 4 అవర్స్కి తగ్గ వర్క్ ఇస్తాడు. సో యూట్యూబ్ కూడా అదే చేస్తుంది. 4,000 అవర్స్ కంప్లీట్ చేసేసి ఇంక వీడియోలు పెట్టడం మానేస్తున్నారు.
కాబట్టి 8000 అవర్స్ చేశాడు దాన్ని. అదేంటది అలా చేస్తే అసలు జనాలు రాకుండా ఉండడే మానేస్తారు కదా, యూట్యూబ్ కంటెంట్ చేయకుండా ఉండడే మానేస్తారని కూడా డౌట్ రావాలి మీకు. దాని గురించి కూడా చెప్తా. చాలామంది చేస్తున్నారు, ఒక వీడియో పెడతారు, 2 వీడియోలు పెడతారు, ఇంక యూట్యూబ్ చేయరు. పార్ట్ టైమ్గా చేస్తున్నారు, అసలు ఏదో ఇంట్రెస్ట్ లేక చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నారు. వాళ్ళందరూ ఈ దెబ్బతో వెళ్ళిపోతారు. కేవలం సీరియస్గా యూట్యూబ్లో మేము సక్సెస్ అవ్వాలి, మేము యూట్యూబ్లో వీడియోస్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే కంటిన్యూ అవుతారు. అలా పెట్టినప్పుడు రూల్ ఏదైతే 8000 అవర్స్, అప్పుడు ఓన్లీ ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కంటిన్యూ అవుతారని చెప్పి యూట్యూబ్ ఇది పెట్టినట్టు నాకైతే అనిపిస్తుంది గైస్. ఇంకొకటి 4000 అవర్స్ కాకుండా 8000 అవర్స్ పెడితే మీరు అంత కష్టపడి 8000 అవర్స్ చేస్తే ఈ లోపల మీకు ఒక గుర్తింపు వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు ఒక తక్కువ మా ఊరు, మా చుట్టుపక్కల నా ఫ్రెండ్ సర్కిల్ నాకు గుర్తింపు ఉంది, ఎందుకంటే నాకు 4000 అవర్స్ కంప్లీట్ చేస్తే. అదే 8000 అవర్స్ కంప్లీట్ చేస్తే దానికి పడే కష్టంలో మనకి తెలిసిపోతుంది అసలు ఈ వీడియో ఎట్లా చేయాలి, SEO ఎలా రాయాలి, ట్యాగ్స్ ఎలా పెట్టాలి, ఇవన్నీ కూడా ఆ ప్రాసెస్లో తెలిసిపోతాయి. అంటే 8000 అవర్స్ మన వీడియోస్ జనాల్లోకి వెళ్ళినప్పుడు మనకు ఒక గుర్తింపు వస్తుంది. ఆ తర్వాత మనం పెట్టే వీడియో కూడా గుర్తింపు వస్తుంది, మనకు ఒక రీచ్ వస్తుంది, దానికి ఒక మనీ వస్తుంది, ఇవన్నీ జరుగుతాయి. సో రేస్ డిఫికల్ట్ అయినప్పుడు చాలామంది వెళ్ళిపోతారు, ఈ టైం పాస్ చేసేవాళ్ళంతా. సో దానివల్ల ఇంట్రెస్ట్గా చేసేవాళ్ళ కోసం, సో ఎవరైతే యూట్యూబ్లో, అంటే యూట్యూబ్ కూడా ఒక కంపెనీయే గైస్. ఇప్పుడు మనం అనుకుంటాం యూట్యూబ్లో మనం వీడియో పెడితే వాళ్ళు అమౌంట్ ఇస్తాను కదా, మనం వీడియో పెట్టాలని వాళ్ళు కోరుకుంటారు, ఆ యూట్యూబ్ అనేది కోరుకుంటుంది. ఎందుకంటే మనం వీడియో పెడితే అది జనాల్లోకి వెళ్తే దానికి ఒక యాడ్స్ పడతాయి, వాళ్ళకు ఒక రీచ్ ఉంటుంది యూట్యూబ్కి కూడా. మన సైడ్ నుంచి యూట్యూబ్ వీడియో పెట్టాలనే కోరుకుంటుంది. మీకు అర్థమైపోయి ఉంటుంది పాయింట్. సో అట్లా పెట్టాలంటే ఏం చేయాలంటే 8000 అవర్స్ పెట్టినప్పుడు టైం పాస్గా పెట్టేవాళ్ళని ఈరోజు పెడతారు వీడియో, ఇంకో 3 మంత్స్ పెట్టరు, 2 మంత్స్ పెట్టరు. ఎగ్జాంపుల్ నేనే 3 days 4 days గ్యాప్తో పెడతా వీడియో. ఇప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నాను, 8000 అవర్స్ అంటే మామూలు విషయం కాదు. సో యూట్యూబ్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసింది. ఒకవేళ ఆల్రెడీ మానిటైజేషన్ అయిన వాళ్ళు కూడా ఒకవేళ పెట్టకుంటే కూడా రూల్స్ మారేదానికి ఛాన్సులు ఉంటాయి. సో అందుకని ఇంక నుంచి నేను కంటిన్యూస్ చేయాలని నాకై నేను తీసుకొచ్చి కూర్చొని చేస్తున్నా వీడియో. యూట్యూబ్ నన్ను పుష్ చేసింది ఇక్కడ. ఇంకొకటి షార్ట్స్ విషయానికి వచ్చేస్తే 3 monthsలో 10 million కొట్టేసి మానిటైజేషన్ అయిపోద్ది, ఓకే. ఇప్పుడు 3 monthsలో 20 million చేశారు, ఓకే, వాటికి మానిటైజేషన్ అయిపోద్ది షార్ట్స్ ద్వారా. దానికి 8000 అవర్స్ అవసరం లేదు, 8000 అవర్స్ అవసరం లేదు. 1000 సబ్స్క్రైబర్స్ అలాగే 20 million రీచ్ ఉంటే చాలు 3 monthsలో. కానీ ఆ తర్వాత ఎవ్రీ 3 monthsకి 10 million రీచ్ ఉంటేనే కన్సిస్టెంట్గా మీకు షార్ట్స్ ద్వారా వచ్చే యాడ్స్కి తక్కువ వస్తుంది, షార్ట్స్కి అమౌంట్ వస్తుంది అది. సో దీని ద్వారా ఏంటంటే షార్ట్స్ చేస్తే ఖచ్చితంగా క్వాలిటీ షార్ట్స్ చేయాలి. చాలామంది చేస్తారు ఫుల్ వీడియో ఉంటుంది, దాంట్లో ఒక బిట్ తీసేసి షార్ట్స్లో వేసేస్తారు, ఏదో షార్ట్స్ సబ్స్క్రైబర్స్ కోసం వేస్తారు, ఇంట్రెస్ట్ చేయట్లా. కానీ ఇక నుంచి ఫుల్ వీడియోస్ చేసుకుంటే బెటర్. ఎవరైనా కూడా యూట్యూబ్లో అది ఎంతసేపు చేస్తారనేది మీ చేతిలో ఉంటుంది, ఆ కంటెంట్ చేతిలో ఉంటుంది. గైస్ February 1st 2027 ఇంకా మనకి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 6 నెలలు ఉన్నాయి. ఆగస్ట్ తీసేసిన 5 నెలలు ఉంటాయి. 5 నెలలు మీరు కన్సిస్టెంట్గా డైలీ ఒక వీడియో పెట్టండి. వారానికి 7 రోజులు ఒక వీడియో పెట్టండి. ఇన్ఫర్మేటివ్గా, ఏది పడితే అది కాకుండా మీకు తెలిసింది అది ఏదైనా ఇన్ఫర్మేటివ్గా పెట్టండి, మీది మానిటైజేషన్ అవుద్ది. ఇప్పుడు నేను ఒక మిస్టేక్ చేశాను ఈ పాయింట్ మీకు చెప్పడంలో. ఏమన్నాను తెలుసా, ఆగస్టుతో కలిపి 6 నెలలు వేసి ఇప్పుడు ఆల్రెడీ ఆగస్టులో ఒక 13 రోజులు అయిపోయినాయి. ఇది ఆగస్టు 13th రికార్డ్ చేస్తున్నా, ఇంకా 17 రోజులు కదా. ఆగస్టుని పక్కన పెట్టి సెప్టెంబర్ నుంచి అన్నా, అక్కడే మిస్టేక్. రేపటి నుంచే స్టార్ట్ చేయండి, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి, స్టార్ట్ చేయండి. మీరు ఈ 5 నెలలు ఈ 15 days కూడా యూజ్ చేసుకోండి. డైలీ వీడియో చేయండి, ఫుల్ వీడియో చేయండి, ఒక 3 minutes అయినా చేయండి. యూట్యూబ్లో ఫుల్ వీడియో అంటే 8 minutes గైస్, 3 minutes 4 minutes కూడా యూట్యూబ్లో ఫుల్ వీడియో అయినా కూడా 8 minutes అయితేనే దానికి మిడ్ రోల్ యాడ్స్ ఇవన్నీ కూడా వస్తాయి. 8 minutes దాటేలా చూసుకోండి. ఒకవేళ మీ కాడ అంత కంటెంట్ లేదంటే మటుకు 8 minutes లోపలే కుదిర్చేసేయండి. కావాలని 8 minutesకి ల్యాగ్ చేయొద్దు, ఓకే. మ్యాక్సిమం ఒకవేళ కంటెంట్ ఉంటే 8 minutes చేసేయండి. సో అది పాయింట్. ఎటువంటి టెన్షన్ లేదు, టైంపాస్గా చేస్తాను, నేను ఈరోజు చేస్తాను, రేపు ఇంకొక వీడియో చేయను, ఏముందిలే అనుకునే వాళ్ళ మటుకు లైట్ తీసేసుకోండి. ఇంట్రెస్ట్గా చేస్తామంటే మటుకు చేయండి, లాంగ్ రన్ ఉంటుంది యూట్యూబ్లో. సో యూట్యూబ్ ఖచ్చితంగా తీసుకొచ్చిందంటే మేబీ ఇంకా వాళ్ళ నుంచి కూడా ఇంకా పెద్ద పెద్ద అప్డేట్స్ రావచ్చు, ఇంకేం మార్చలేదు. అఫిలియేట్ చాలా ఉన్నాయి యూట్యూబ్లో మనం మాట్లాడుకుంటే, అవన్నీ కూడా మీకు చెప్పాలంటే అసలు ఈ వీడియో సరిపోదు, ఇంకా చాలా లెంత్ అవుతుంది. సో ప్రతిదీ కూడా మాట్లాడుకుందాం, ఏంటి డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా నుంచి నా నుంచి కూడా డైలీ ఒక వ్లాగ్ వస్తుంది,
ఆ వ్లాగ్లోనే నేను మేబీ ఒక వ్లాగ్లో ఒక ప్లేస్ చూపిపోయినా ఒక ఇన్ఫర్మేషన్గా నా గురించి చెప్తే అసలు నేను ఏంటి, అసలు ఎలా యూట్యూబ్లో ఇన్కమ్ ఎలాగా, ఛానల్ ఎలాగా, థంబ్నెయిల్స్ అన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా క్లియర్ కట్గా చెప్తాను. యూట్యూబ్ గురించి నాకు తెలిసిన నాలెడ్జ్ మీకు షేర్ చేస్తాను. అలాగే థంబ్నెయిల్ ఎడిటింగ్ అంటే యూట్యూబ్ అంటే ఏంటంటే అందరూ ఏంటంటే ఒక వీడియో పట్టుకొని వీడియో రికార్డ్ చేయడం అంటారు. ఆ వీడియో ముందుకెళ్ళి నేను మాట్లాడడం నాకు భయంగా అంటారు. మాట్లాడతారు, తర్వాత దాన్ని ఎడిట్ చేసుకోవడం తెలియదు. ఎడిట్ అంటే పెద్ద ఎఫెక్ట్స్ ఏం లేవల్లే. మనం ఏదైనా ఒక మాట తడబడ్డ మాటని ఆ క్లిప్లో వరకు కట్ చేసుకొని క్లియర్ కట్గా మన మాట తడబాటు లేకుండా ఉంటే చాలు. కెమెరా కూడా అంత పెద్ద క్వాలిటీ ఉండదు, మంచి మైక్ ఉంటే చాలు. మంచి మైక్ మీకు ఒక 1000 రూపాయలు 1500 కూడా దొరుకుతాయి. మైక్ ఉంటే చాలు. ఆ మైక్ ఎట్లాంటి మైక్స్ వాడాలి, మీరు ఏ మైక్ నేనే సజెస్ట్ చేస్తాను, నో ప్రాబ్లం. సో దాని గురించి మీరు కామెంట్ చేస్తే సరిపోద్ది. ఇంకా లైటింగ్ గురించి, లైటింగ్ కూడా మంచి మనం బయట ఈవినింగ్ పూట బయటకు వెళ్తే సన్లైట్ దొరుకుద్ది, ఆ సన్లైట్లో చేసేయచ్చు. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే ఒకటే గైస్, ఈ 2 పాయింట్లు చెప్పేసి నేను క్లోజ్ చేసేస్తా వీడియో. నెక్స్ట్ వీడియోలో కావాలంటే మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే లెంత్ చేయదలుచుకోలేదు. మేబీ ఏంటంటే స్టార్టింగ్లో ఎక్కువ లెంత్ ఆ టైం కనిపిస్తే ఏంటప్పుడు ఇంతసేపు ఏంటి అనేది కూడా జనాలు కొంచెం నెగిటివ్ ఉంటుంది. అందులో మనం ఇంకా జనాలకు నా గురించి ఇంకా తెలియదు కాబట్టి లాస్ట్ క్లోజ్ చేసేస్తాను వీడియో. ఏంటంటే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే యూనిక్యూనెస్ ఉండాలి. అది ఏదైనా కానీ, మాట్లాడే మాటలో కానీ, నువ్వు ఎంటర్టైన్మెంట్ అయినా కానీ, నువ్వు కామెడీ చేయడం కానీ, నువ్వు చెప్పే ఇన్ఫర్మేషన్లో కానీ, నువ్వు చేసే వ్లాగ్లో కానీ, ఎడిటింగ్లో కానీ, ఏదో ఒక విధంగా మనం చూపించే ప్లేస్లో కానీ. అంటే ఇప్పుడు మనం ఒక పల్లెటూరు చూపిస్తే కొంతమంది చూస్తారు, అదే వేరే కంట్రీకి వెళ్ళి బ్యాంకాక్, అమెరికా అంటే ఎక్కువ మంది చూసేదాని ఛాన్స్ ఉంటుంది. పల్లెటూరు ఆడియన్స్ పల్లెటూరుకు ఉంటారు. అట్లాగే నువ్వు చూపించే విధానంలో ఆ ప్లేస్కి, అంటే నువ్వు మాట్లాడే విధానంలో, నువ్వు చేసే స్పాంటేనియస్ జోక్స్లో అది ఏ విధంగా నీకు ఒక యూనిక్నెస్ ఉండాలి. ఒకవేళ నువ్వు డ్యాన్సర్ అయితే డ్యాన్స్ కానీ, నీ ఆర్టిస్ట్ అయితే నువ్వు వేసే ఆర్ట్స్లో అది ఏదో ఒక విధంగా యూనిక్నెస్ ఉంటే త్వరగా సక్సెస్ అయిపోతావు. ఒకవేళ అది నీకు లేదు అనుకుంటే మటుకు కన్సిస్టెన్సీ, ఇది చాలా ఇంపార్టెంట్. యూనిక్గా ఉన్నాడు 3 రోజులకు ఒక వీడియో పెట్టినా వాళ్ళకి ఒక సపరేట్ ఆడియన్స్ ఉంటారు, దీంట్లో ఒక ఏదో కొత్తదనం ఉందని. కానీ నీ దగ్గర ఆ యూనిక్నెస్ లేనప్పుడు నువ్వు కన్సిస్టెంట్గా డైలీ నీ గురించి చెప్తా ఉంటే నీకు అలవాటు పడిపోతారు జనాలు. ఈరోజు నా వీడియో చూశారు, రేపు నేను పెట్టలా, బట్ ఇంకొక వీడియో యూట్యూబ్లో ఏదో ఒక వీడియో చూస్తారు, దానికి కనెక్ట్ అయిపోయినట్టే నా ఆడియన్స్ వెళ్ళిపోయినట్టే. నా ఈ వీడియో ఈరోజు లైక్ కొట్టిన వాళ్ళందరికీ రేపు నేను పెట్టి వీడియో రికమెండ్ చేస్తుంది. సో అట్లా నువ్వు ఒక 6 months 1 year చేస్తే నీకంటూ ఒక సపరేట్ ఆడియన్స్ ఉంటారు. అది కన్సిస్టెన్సీతోనే మనం చేయగలం. అప్పుడు మన కామెంట్లు కూడా వస్తాయి, బ్రో నువ్వు ఇది చెయ్యి, నువ్వు కన్సిస్టెంట్గా నేను చూసేవాళ్ళు నీకు సజెస్ట్ చేస్తారు, బ్రో నీ కంటెంట్లో ఇది బాగుంది, నువ్వు కంటెంట్లో ఇది ఇంప్రూవ్ చేసుకో, మాకు ఇది చేసి చూపించు, మాకు దీని గురించి చెప్పంటారు. నేను ఈరోజు యూట్యూబ్ గురించి మీకు 2 పాయింట్లు చెప్పాను, రేపు ఎడిటింగ్ గురించి చెప్పు అని కామెంట్ వస్తుంది, అప్పుడు నేను ఎడిటింగ్ గురించి చేస్తాను. ఆ తర్వాత థంబ్నెయిల్, ఆ తర్వాత ఎలా ఈ వీడియోని పోస్ట్ చేయాలి, అసలు ఎలాంటి కెమెరా వాడాలి, ఇవన్నీ కూడా మనకు తెలిసిపోద్ది అనమాట. ఇది కన్సిస్టెంట్గా చేస్తేనే. నేను ఈరోజు పోస్ట్ చేశాను, ఈ వీడియో చూసారు, లైక్ కొట్టారు, కామెంట్ చేశారు, నేను రేపు పోస్ట్ చేయాలా, వెళ్ళిపోతారు. ఎడిటింగ్ గురించి వాళ్ళకి కావాలి, ఇంకొకరి దగ్గర వెతుక్కుంటారు జనాలు, అంతే కదా. సో అది గైస్, యూనిక్నెస్ అయినా ఉండాలి, కన్సిస్టెన్సీ అయినా ఉండాలి. ఇప్పుడు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు ఏది డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. నో భయాలు, అంతే. 8000 hours అయితే ఏంటి తొక్క, అంతే. అదే చెప్తాను నేను ఈ వీడియో ద్వారా.